పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మనం ఏం వేస్తాం తెలుసా టైటిల్? యేసు స్వస్థపరచును. యేసు ఏం చేస్తాడు? స్వస్థపరచు. యేసు వద్దకు రండి, మీ దయ్యాలు పారిపోతాయి. యేసు వద్దకు రండి, మీ అప్పులు తొలగిపోతాయి. యేసు వద్దకు రండి, మీ వ్యాపారాలు బాగుపడతాయి. యేసు వద్దకు రండి, యేసు వద్దకు రండి అన్నీ చెప్తారు, కానీ కింద ఒక్క మాట కూడా రాయము. పాపులారా రండి, పరిశుద్ధులుగా మారిపోండి టైటిల్ మాత్రము పెట్టరు. ఎందుకంటే అట్లా పెడితే ఒక్కరా ఎవరైనా వస్తారా? పాపులారా రండి, పరిశుద్ధులుగా మారిపోండి అన్నామనుకో, ఏంది పాట పెట్టారా? ఆ మీటింగ్ పోవడం వద్దు, పరిశుద్ధులుగా మారడం వద్దు అనే రీతిగా బ్రతికేస్తారు. కాబట్టి తెలివిగా ఏం చేస్తా ఉన్నారంటే, యేసు స్వస్థపరచుంటే పరిగెత్తుకుంటూ పోతాం. యేసు స్వస్థపరచుంటే వెళ్తాం, కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చినాడో తెలియదు. ఎందుకు వచ్చాడంటే, యేసు ప్రభు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఆయన ప్రణాళిక ప్రాముఖ్యమైంది అదే, ఆయన సంకల్పం అదే, తండ్రి దేవుడి యొక్క నిర్ణయం అదే. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, గుండెలో నడిపి నీకో, గుండెలో కళ్ళు తెరిపి నీకో, చచ్చిపోయిన లేపనీకో కాదు. ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించడానికి వచ్చాడు. మరి ఆ కార్యాలన్నీ చేయలేదంటే చేశాడు. దేంట్లో భాగంగా చేశాడు? సువార్త పరిచర్యలో భాగంగా చేశాడే, కానీ అవి చేయడానికే ప్రభు రాలేదు. ఆయన వచ్చినటువంటి సంకల్పము, ఆయన నిర్ణయం ఒకటే, పాపులైన వారు రక్షించబడాలి. ఏ రీతిగా రక్షించబడాలి? ఒకడు అగ్నిలో కాలిపోతా ఉంటే మనం వెళ్ళి ఏం చేస్తాము? చూసి నవ్వుతూ ఉంటామా? బాగా కాలుతా ఉన్నాడు, ఇప్పుడు ఎంటికెళ్ళు కాలి, అబ్బా ఇప్పుడు చేతులు కాలుతున్నాయి, ఇప్పుడు కాళ్ళు కాలుతా ఉన్నాయి, అయ్యో మనిషి అంత బొగ్గైపోయినాడే అని నిలబడుకుంటామా? ఏం చేస్తాం? అగ్నిలో కాలుతున్నామా అని వెంటనే మన చేతులైన మట్టుకు అగ్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తాం. ఒక బెడ్షీట్ తీసుకొచ్చి అతన్ని ఆర్పడము, నీళ్లు పోయడము, ఏదో రీతిగా అతన్ని కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తాము, అగ్నిలో కాలుతున్నామా అని. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పాపము చేత ఎవరైతే కాలిపోతా ఉన్నారో, పాపములు ఎవరైతే నశించిపోతా ఉన్నారో, పాపము చేత ఎవరైతే పట్టుబడి ఉన్నారో, వారి చూపుల్లో, వారి మాటల్లో, వారి క్రియల్లో, వారి జీవితంలో ఎక్కడైతే పరిశుద్ధత లేకుండా పాపంలోనే మునిగిపోతూ ఉన్నారో, నశించిపోతా ఉన్నారో, వారి కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.